నెల్లూరు జిల్లా దొడ్లవారిమిట్ట దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ అనేటువంటి ఈ బస్సు బెంగళూరు వెళ్తోంది. బెంగళూరు వెళ్తున్నటువంటి ఈ క్రమంలో దొడ్లవారిమిట్ట దగ్గర డ్రైవర్ నిర్లక్ష్యమే చాలా ముక్కుసూటిగా చెప్తున్నారు, చాలా ఘంటాపదంగా చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులు. డ్రైవర్ నిర్లక్ష్యమే. ఎందుకనంటే అక్కడ హైవే పైన స్పీడ్ బ్రేకర్లు ఉండవు, బండరాళ్ళు ఉండవు, గతుకుల రోడ్డు కాదు, అది ఒకవైపు లోయ ఉన్నటువంటి సిచ్యువేషన్ కాదు. మరి ఎలా బోల్తా కొట్టిందని అంటే డ్రైవరే నిర్లక్ష్యం. మామూలుగా మనం కార్లో లేదా ఆటోలో బైక్లో వెళ్తున్నా సడన్గా మనం ఇలా ఒకసారి స్టీరింగ్లో ఇటుగా మనం రొటేట్ చేసినా కూడా ఇట్లా తిప్పినా కూడా ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో ఆ ఇంబ్యాలెన్స్ వల్లే పడిపోయింది బస్ అనేది మాత్రం అక్కడ క్షతగాత్రులు చెప్తున్నారు. ఇక్కడ బస్ సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది, ఇక్కడ ఏమీ లేదు. ఒకసారి హోల్డ్ చేయండి. ఇక్కడ మీకు స్పీడ్ బ్రేకర్ లేదు, ఎదురుగా లారీ లేదు, ఏదీ లేదు. డ్రైవర్ వైపుగా పడిపోయింది అని అంటే ఇక్కడ పక్కన ఆ గ్రిల్స్ వైపు వచ్చేసింది కంప్లీట్గా. గ్రిల్స్ ఎక్కడైతే హైవేల పైన గ్రిల్స్ పెట్టి ఉంటాయో గ్రిల్స్ వైపు వచ్చేసి అలా వంగిపోయింది, ఒక కుడి వైపుగా ఇట్లా బోల్తా కొట్టింది. సో ఈ బోల్తా కొట్టిన దాంట్లో ఇక్కడ ముందు వాహనాలు రాలేదు, ఎదురుగా హెడ్ లైట్స్ వచ్చాయన కింద కొంత కళ్ళు కనిపించకుండా ఉన్న సిచ్యువేషన్ లేదు, కొంత మధ్యమత్తులో ఉండి ఉంటాడు. ఆ తర్వాత ఆయనకి మాలిక్ చంద్ గుట్క లాంటిది నమిలాడు, అదే మత్తులో ఉన్నాడు ఆయన అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తున్నమాట. సో కంప్లీట్గా వన్ సైడ్గా వంగిపోయింది. అయితే ఈ సంఘటనలో అక్కడ గాయాల పాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. టీచర్ కూడా లీక్ అవుతుంది కదా, అసలు ఏం చెయ్యాలి? అయ్యో జనాలు ఉంటారు లోపల అని చెప్పేసి ఆయన బయటికి తీయాలి జనాన్ని. ఆయన పాటికి ఆయన కాస్త దూరం నడుచుకుంటా పోయాడు. ఈ రైట్, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆ క్షతగాత్రులు మాట్లాడుతున్నమాట. సో డ్రైవరే ఈ రకంగా చేసి ఉన్నాడు, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది అనేది చాలా స్పష్టంగా ఆ మహిళ చెప్తోంది. సో నేను పడిపోయాను, నా మీద ఇంకొంతమంది పడిపోయారు, నా మొత్తం నొక్కేసినట్టు అయిపోయింది, సో నేను ఇబ్బంది పడ్డానని చెప్తున్నారు. సో ఇకనైనా ఇటువంటి ప్రమాదాలు నిన్ననే మీరు ఎగ్జాక్ట్ ఇదే సమయానికి అది చిత్తూరు నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి ఒక బస్సు జగన్ ట్రావెల్స్ అనేటువంటి బస్సు జడ్చర్ల దగ్గర ముందు ఒక హైడ్రోక్లోరిక్ యాసిడ్తో వెళ్తున్నటువంటి ఒక ట్యాంకర్ని ఢీకొట్టి అక్కడ యాసిడ్ అంతా కింద పడిపోవడం, పెద్ద ఎత్తున పొగలు రావడం, చిన్న మంటలు రావడం, వెంటనే అక్కడ హుటాహుటిన పాట్రోలింగ్ అధికారులు, తర్వాత కొంతమంది ఫైర్ సేఫ్టీ అధికారులు వచ్చి ఆ మంటల్ని లేకుంటే యాసిడ్ మొత్తాన్ని కూడా నీళ్లతో కలపడం, ఇవన్నీ జరిగిపోయాయి. లేదనంటే ఈ ప్రమాదం పెద్ద ఎత్తున ఉండి 40-50 మందితోని ఆ బస్సు వెళ్తోంది. జడ్చర్ల దగ్గర జరిగిన సంఘటన. ఆ సంఘటన ఇలా అయిందో లేదో మళ్ళీ ఈ రోజు ఈ సంఘటన. అంటే ప్రతిరోజు ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. ఇటువంటి ప్రమాదాలకి ప్రధాన కారణం ఏంటనంటే స్పీడే, వేగ నియంత్రణ లేకపోవడం. నేను చెప్పినట్టుగా నెబులైజర్లు అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ కూర్చునే దగ్గర ఈ బ్రీత్ అనలైజర్ టెస్ట్ ఉన్నాయి కదా, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్, అది అదొకటి మెషిన్ ఏర్పాటు చేయండి టెక్నాలజీని ఉపయోగించి. ఆయన ఒకవేళ మద్యం సేవించుంటే బస్సు మూవ్ అవ్వకూడదు. ఇక స్పీడ్ లాక్ సిస్టమ్ పెట్టేసి 60-70 దాటంగానే బస్సు ఇక దాటొద్దు, అంతకంటే స్పీడ్ ఎక్కువ వెళ్ళడానికి అవకాశం ఇవ్వకూడదు. తర్వాత ప్రతి చోట 100 కిలోమీటర్లక 50 కిలోమీటర్లక ఆర్టీఓ అధికారాన్ని డిప్లాయ్ చేయండి. బస్సులను అనుమానం వచ్చిన బస్సులను తనిఖీలు చేయండి. ప్రయాణికులకి హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేయండి. ప్రయాణికులు ఒక డ్రైవర్ యొక్క సిచ్యువేషన్ బాగాలేదన్నప్పుడు వెంటనే డ్రైవర్ అక్కడ సమీప నెక్స్ట్ వచ్చేటువంటి ఆర్టీఓ అధికారులకు సమాచారం వెళ్ళేలా, బస్సు గురించి బస్సును ఆపేలా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోండి. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా పట్టునట్టుగా మనం కూర్చున్నామంటే డెఫినెట్గా ఈ ప్రమాదం మరింత తీవ్ర స్థాయికి వెళ్ళిపోయి ఇంకా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇది నెల్లూరు జిల్లా దొడ్లవారిమిట్ట దగ్గర జరిగిన సంఘటన. మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు బెంగళూరు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. దానంతటదే బోల్తా పడింది. డ్రైవర్ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతోంది. సో దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కాంటెంట్లో మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేసే అంశాలున్నాయి, తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది.
ఇవాళ ఈవినింగ్ రాత్రి వచ్చి 8 గంటలకి ఇంకో బస్సు ఆపారండి. వేరే బస్సు వచ్చింది, వేరే బస్కి బుక్ చేస్తామని చెప్పి 8 గంటలకు ఫోన్ చేశారు. 10 గంటలకే మీకు బస్సు వచ్చిందని చెప్పి అన్నారు. సరే అని చెప్పేసి అన్నాం. అంత ముందు బుక్ చేసిందేమో 11:30కి రావాలి, ఆ బస్సు క్యాన్సిల్ అయిందని చెప్పేసి అంటే ఈ బస్సులో వచ్చాం. చూడాలంటే అప్పుడు వచ్చి చూసి మన పేపర్ టిష్యూ పేపర్ పెట్టి ఏదో కవర్ చేశాడు. కవర్ చేసిన తర్వాత మళ్ళీ మేము కంటిన్యూ చేసాము. ఏసీ ఆన్ అయింది. ఇంకో చేసిన తర్వాత ఒక గంటకే గోల్తో పడతాం తెలిసిపోయింది. మెలుగుగానే ఉన్నాం, గోల్తో పడతాం తెలిసిపోయింది. తర్వాత కొంచెం సేఫ్టీ మొత్తం అర్థం కాదు. బయటికి రావడానికి మా తెలిసింది. ఇలా యూటర్న్ తీసుకుని నీటి పడింది, అర్థం కావట్లేదు. అటు వెళ్ళాల్సింది అటు ఉండాల్సింది నీటి వచ్చేసి ఆల్రెడీ అక్కడ ఫైర్ వస్తుంది ఎయిర్ కండిషనర్ లో, మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ డోర్ పెట్టారు. 3 గంటలు జరిగింది. 3 గంటల నుంచి ఫైర్ వస్తుంది.